వెల్కమ్ బ్యాక్. బంగ్లాదేశ్ అట్టుడుకుతుంది. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత రాజధాని ఢాకాలో హింస చెలరేగింది. స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలోనే మైమేన్ సింగ్ జిల్లాలోని బలూకాలో ఇస్లాంను అవమానించాడనే ఆరోపణలపై 30 ఏళ్ల దిపూ చంద్రదాస్ అనే హిందూ యువకుడిపై ఓ వర్గం మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దీపు చంద్రదాస్ మరణించాడు. అప్పటికీ శాంతించని నిరసనకారులు చంద్రదాస్ మృతదేహాన్ని తగలబెట్టినట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు తెలిపాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దీపు చంద్రదాస్ హత్యను తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ లో హింసకి చోటు లేదని స్పష్టం చేశారు. దీపు చంద్రదాస్ మరణానికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించింది. ఈ క్లిష్ట సమయంలో హింసను ప్రోత్సహించకుండా ఉస్మాన్ బిన్ హదీ గౌరవించాలని యువతకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 2024 జూలై ఆగస్టులో బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగాయి. అయితే ప్రభుత్వంపై యువత తిరుగుబాటు చేసింది. భారతదేశాన్ని బహిరంగంగా విమర్శించే రాడికల్ ఇస్లామిస్ట్ షరీఫ్ ఉస్మాన్ హదీ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఈ తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకొలింది. అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారడంతో ప్రాణభయంతో ఆమె దేశం విడిచి పారిపోయి ఇండియాలో తలదాచుకుంటుంది. ఈ క్రమంలో షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురి కావడంతో బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. హదీని చంపిన హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అతడి అనుచరులు రోడ్డెక్కి విధ్వంసం సృష్టించారు. ఢాకాలోని ది డైలీ స్టార్, ప్రదోమ్ అలో మీడియా సంస్థలపై దాడులు చేయడంతో పాటు బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రెహ్మాన్ ని ఇంటిని తగలబెట్టారు. మరోవైపు షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించకుండా ఆశ్రయం ఇస్తుండటంతో ఇండియాపై హదీ అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే భారత వ్యతిరేక నిరసనల్లో ఇస్లాంను అవమానించాడని ఆరోపిస్తూ దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని కొట్టి చంపారు. అక్కడితో ఆగకుండా మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించి రాక్షసానందం పొందారు. 2026 ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరో సంక్షోభంలోకి వెళ్లింది. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి హాదీపై పట్టపగలు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉస్మాన్ హాదీ ఢాకా 8 నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీలో హాదీ ఉన్నారు. షూటర్ ఫైనల్ కరీంతో పాటు అతని కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. ఇవాళ అంత్యక్రియలతో బంగ్లాదేశ్ లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.
ఇక బంగ్లాదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. Good afternoon. Thank you. Bangladesh